ఏదైతే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికి కూడా తెలిసిందే. కొంత మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 3 రోజుల ముందే వారిని అరెస్ట్ చేస్తారంటూ కూడా వచ్చేటువంటి వార్తలు కూడా మనందరూ కూడా తెలిసిందే. విద్యార్థి విభాగం నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. బాలకృష్ణ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొంత తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వారందరినీ కూడా కొంత చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. బాలకృష్ణ నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికే లీగల్ టీం కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు. భారీ ట్రాఫిక్ జామ్ తెలంగాణ భవన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు, కింద జయరాం నగర్ వరకు కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద బాలకృష్ణ మాత్రం అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. భారీ ఎత్తున తెలంగాణ భవన్కి మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. విద్యార్థి విభాగం నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మనం చూడొచ్చు విద్యార్థి నాయకులు కూడా కొంతమంది నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. విద్యార్థి నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లో సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణం అనేది తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. చూడండి, బీఆర్ఎస్ పార్టీ నేతకు కూడా కొంతమంది గాయాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కంటికి గాయమైనటువంటి పరిస్థితి కూడా. మా నాయకుడిని బల్కా గారిని అరెస్ట్ చేస్తుంటే మేము అడ్డగించడానికి పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని తోసేశారు. ఆ తోపులాటలో ఆ డివైడర్ తలిగి తల పలిగిందండి. ఇది ఎంత అక్రమం, ఎంత దౌర్జన్యం, ఇది న్యాయమా? ఒక నాయకుడిని అరెస్ట్ చేసే విధానమా అని మేము ప్రశ్నిస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. మీరు ఇవాళ పోలీసులు చాలా దౌర్జన్యంగా బాలకృష్ణ గారి అక్రమ కేసు పెట్టిపోగా బలవంతంగా మా కార్యకర్తలను గుంజుకొని ఎట్లా పడితే అట్లా కొడితే మా నాయకుడికి ఇప్పుడు కనుక ఇక్కడ దెబ్బ తాకింది, ఇక్కడ చేతులకు దెబ్బ తాకింది. ఇట్లా ఈ రకంగా చేయడం పోలీసులు చాలా అన్యాయం. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ సమానంగా చూడాలి కదా. ఇవాళ అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు విన్నా ఏం కేసులు పెట్టారు, ఇవాళ ఏం మాట్లాడిన ఏం చేయని బాలకృష్ణ గారు ఎట్లా కేసు చేసి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసులు ఎప్పటికైనా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రభుత్వం ఆడించినట్టు ఆట ఆడితే మాత్రం రేపు భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ చరిస్తా ఉన్నాం. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవా అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి బాలకృష్ణ గారి మాటలను మీడియా వాళ్ళు తప్పుడుగా వక్రీకరించారు, దాన్నే టెలికాస్ట్ చేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఎట్లా కేసులు పెడతారు? ఇవాళ మక్కన్ సింగ్ గారు రామగుండంలో మంత్రి శ్రీధరరావు గారి సమక్షంలో పడినే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నరుకుతాంటే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. అదే అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక కంపెనీ మొత్తం లేపేస్తా కూడా ఇంతవరకు కేసు నమోదు చేయలే. ఇదేం పద్ధతి ఇది? ప్రజల పక్షాన బాలకృష్ణ కుట్ర పనిచేయడమే తప్పైందా? మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము భయపడాం. గతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర బాలకృష్ణ అనుకున్నది, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అనుకున్నది. మీరు మళ్ళీ ఎన్ని చేసినా కూడా మేము భయపడం. మీ కేసులకు మాకేం కొత్త కాదు, కానీ అక్రమ కేసులు పెట్టడం పని చేయండి అని చెప్తా ఉన్నా. ఇవాళ అధికారులు పోలీసులు ప్రభుత్వం ఎట్లా చెప్తే మీరు పోలీసులు ఆ విధంగా కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ సంగతి ఏందో అప్పుడు ప్రభుత్వం తెలుసని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే పలు సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇది సంబంధం లేని సెక్షన్లను పెట్టారు. సంబంధం లేని సెక్షన్లు కేసులు పెట్టి నమోదు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి వీళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. మేము చట్టపరంగా చూసుకుంటాం, న్యాయబద్ధంగా చూసుకుంటాం. మాకు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టుల మీద మాకు విశ్వాసం ఉన్నది. ఇవాళ బాలకృష్ణ అరెస్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారనే విషయాన్ని వల్ల నాంపల్లి కోర్టులో తెలుసుకోపోతా ఉన్నాం. ప్రజెంట్ అయితే బాలకృష్ణ నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్ళడం జరిగింది పోలీసులు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వద్ద భారీ ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ తోపులాటలో ప్రధానంగా బాలకృష్ణను పోలీసులకు సరెండర్ అయి వెళ్లేటటువంటి సమయంలో కార్యకర్తల మధ్య బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మధ్య జరిగినటువంటి తోపులాట మధ్యలో కొంతమంది గాయపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. న్యాయపరంగా తాము పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా
ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇప్పటికే లీగల్ టీం కూడా నాంపల్లి కోర్టుకి వెళ్ళడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సంబంధం లేని సెక్షన్లతోటి అటు బాల్కా సుమన్ మీద పెట్టి అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 3 రోజుల నుంచి కూడా తెలంగాణ భవన్ లో బాల్కా సుమన్ రెగ్యులర్ గా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బాల్కా సుమన్ ని ఏ సమయమైనా అరెస్ట్ చేస్తారంటూ కూడా 3 రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఆయననే స్వయాన పోలీసులకు లొంగిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వంశీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే తనని తీసుకువెళ్ళడం చూస్తున్నాం బాల్కా సుమన్. దాని తర్వాత ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఒక పక్కన అక్కడికి అందరూ చేరుకున్న ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం, తోపులాట జరగడం, మా గాయాలైన అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది బాల్కా సుమన్ పైన? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసే ముందు కూడా 3 రోజుల క్రితం కూడా పోలీసులు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఏదైతే బాల్కా సుమన్ మాట్లాడినటువంటి ఫుటేజ్ను కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారిక వెబ్సైట్ నుంచి డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా బాల్కా సుమన్ ఈ అంశాలన్నిటిని కూడా ప్రజలను, నాయకులను, కార్యకర్తలను, ఏదైతే ప్రజా సంఘాల నాయకులను, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా పక్కా ఆధారాలను పోలీసులు సంపాదించారనేది కూడా ఫుటేజ్ను కూడా వారు సంపాదించినట్టు కూడా వీడియో ఫుటేజ్ను కూడా సంపాదించినట్టు కూడా పోలీస్ శాఖ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత, ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా ఏదైతే బాల్కా సుమన్కి సంబంధించి కూడా విద్యార్థి విభాగం కూడా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. పలు కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా కూడా విద్యార్థి విభాగం ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. న్యాయ పోరాటం చేస్తూనే ఏదైతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బాల్కా సుమన్ ఏదైతే పోలీసులకు సరెండర్ అయ్యే ముందు ఏదైతే తనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానంలో తాము గెలుస్తాము, ప్రశ్నిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాను ప్రశ్నిస్తున్నాను, ఈ సందర్భంగా తనపై దాదాపుగా 13 కేసులు పెట్టారంటూ కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద బాల్కా సుమన్ మాత్రం పోలీసులు సరెండర్ అయ్యారు. ఇక్కడ నుంచి పోలీసులు నాంపల్లి పిఎస్కి తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపిస్తున్నారంటూ కూడా ఇప్పుడు బాల్కా సుమన్ మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం. మరో పక్కన ఆయన అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సుమన్ ఎక్కడికి తరలించారనుకోవచ్చు వంశీ? నాంపల్లి స్టేషన్ కి అనుకోవచ్చా, ఏంటి కోర్టుకు తరలించారా, ఏమనుకోవాలి? నాంపల్లి స్టేషన్కి, పోలీస్ స్టేషన్కి తరలించినట్టు తెలుస్తుంది. తర్వాత అక్కడ నుంచి ఆయనని కోర్టులో ప్రవేశపెడతారని కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా సిద్ధంగా ఉందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కి బాల్కా సుమన్ని తరలించడం జరిగింది. తదుపరి ఇక్కడ నుంచి ఆయన అక్కడ నాంపల్లి పిఎస్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి విచారణ చేపట్టిన తర్వాత కోర్టులో కూడా ప్రవేశపెడతారనేది కూడా తెలుస్తోంది. మరి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి సెక్షన్ల మీద పెట్టిందనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కోర్టు ఎలా ఇవ్వబోతుంది, రిమైండ్కి ఇవ్వబోతుందా ఏంది అనే అంశానికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2014లో ఎంపీగా చేశారు, 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా తను అంటే గెలిచి ఓడిపోయినా కానీ ప్రజల్లోనే ఉంటూ ప్రశ్నిస్తున్నానంటూ కూడా బాల్కా సుమన్ ప్రధానంగా తెలియజేస్తున్నారు. సింగరేణి గురించి ప్రశ్నిస్తేనే తనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ కూడా ఆయన ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డే కావాలని చేస్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా కుమ్మక్క ఈ విధంగా తనపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఎవరైనా ఈ వ్యాఖ్యలకి సంబంధించి స్పందించే అవకాశం ఉందా? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశంలో బొగ్గుగని కార్మికులకు సంబంధించి, బొగ్గుగని సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం అయిన తర్వాత ఏదైతే బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు బయటకు రావడం జరిగింది.
ఈ సందర్భంగా నెక్స్ట్ డే ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో తర్వాత నెక్స్ట్ డే ఈ సమావేశానికి సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. తదుపరి దాన్ని డిలీట్ చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఆ నెక్స్ట్ డే ఏదైతే బాల్కా సుమన్ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మిలిటెంట్ యాక్టివిటీకి పిలుపునివ్వండి అని అంటే అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ అంశాలపైన ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులు కూడా స్పందించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా సీనియర్ నేతలు ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపైన స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పాలి. చూడాలి మరి పార్టీ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ అంశంపైన ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ. ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్లో జరిగినటువంటి సింగరేణి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మిలిటరీ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని ఈరోజు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడానికి భవన్ పోలీసులతో కూడా పోలీస్ స్టేషన్కి విభాగంలో తనంతలో తానుగా పోలీసులకు సరెండర్ అయిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు